నంద్యాల జిల్లా పార్నపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఆదివారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణానికి సమీపంలో బండాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రాతకాలమే శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారికి పంచామృతాభిషేకం, తపన తిరుమంజన సేవలు, మహామంగళారతులు వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని అంబూర్కు చెందిన సౌందరరాజన్ స్వామి అమ్మవార్లకు చేసిన చందన అలంకరణ చూసి భక్తులు పరవశించిపోయారు. అనంతరం 11 గంటలకు శ్రీ ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ గుప్తా, సుబ్బారావు, మధుసూదన్, భాస్కర్, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు మోహన్ గుప్తా మాట్లాడుతూ, శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు గత 8 సంవత్సరాలుగా రథసప్తమి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆదివారం శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఓం నమో భగవతే శ్రీ సూర్యదేవాయ. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యదినం. సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడు, ఆరోగ్యప్రదాయకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారు ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన ఈరోజు మన నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో వెలసిన ప్రత్యక్ష దేవుడు శ్రీ 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 సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులకు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్యప్రదాయకుడిగా విశ్వరూప సూర్యనారాయణ స్వామిగా భక్తులందరికీ దర్శనమిచ్చాడు. స్వామివారికి ఉదయకాలంలో అనగా బ్రహ్మముహూర్త కాలంలో విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనాది అభిషేక కార్యక్రమాలు చేసిన అనంతరం స్వామివారికి మహామంగళహారతులతో భక్తులందరికీ విశ్వరూప సూర్యనారాయణ స్వామి వారిగా అనుగ్రహ దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు ఈ పార్నపల్లె సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో విశేషముగా ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుట పరమేశ్వరుని సంకల్పమైనది. మరొక విషయం, గత 8 సంవత్సరాలుగా ఈ పార్నపల్లె గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఉత్సవాలు భక్తుల సహాయ సహకారములతో, దాతల సహాయ సహకారాలతో అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మూలమూర్తి యొక్క మరియు కళ్యాణమూర్తులను కూడా తమిళనాడు అంబూరు వాస్తవ్యులు శ్రీ సౌందరరాజన్ మా గురువుగారు వీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా చందనాలంకారాలు స్వీకరించారు. వారి యొక్క అలంకారాలన్నీ భక్తులకు చందనంతో స్వామివారిని చాలా చక్కగా నవ్వుకుంటూ స్వామివారిని అభయహస్తం, వరదహస్తం, శంఖ చక్రాలతో స్వామివారి విశ్వరూప సూర్యదర్శనం ఉంది. కావున భక్త మహాశైలందరూ విచ్చేసి పార్నపల్లె గ్రామంలో వెలసిన సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్య గమనిక, కళ్యాణం జరుగుతూ ఉంది 11 గంటలకు. ఈరోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి దర్శనం చేత మనందరికీ ఆరోగ్యకరం, శుభకరం. ఓం నమో భగవతే సూర్యదేవ. నేను నంద్యాలకు దగ్గర ఒక 30 సంవత్సరంగా వస్తున్నాను. ఆలగడ్డ అమ్మవారి సాలకు దసరాకు వస్తాను. మహానందికి మన శివరాత్రి మహోత్సవానికి వస్తున్నాను. మళ్ళీ మిగతా విషయాలు కూడా మిగతా గుడిలు తనకి వస్తున్నాను. ఇక్కడ సూర్య దేవాలయానికి రావడం 5 సంవత్సరం అయింది. ఒక 3 సంవత్సరం ముందుకు వచ్చాను. 2 సంవత్సరం శిష్యుల ప్రాంతం వాళ్ళు చేసి